ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే తెలంగాణలో అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు 241 కోట్ల ఖర్చుతో 48,000 ఎకరాలకు నీరు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి. త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పము. తొలుత గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు పూర్తికి చర్యలు. అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశము. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యము. ఆదివారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద పూరి జగన్నాథ రథయాత్ర వెళ్లే దారిని శుభ్రం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు ఏపీకి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి వెంట వెళ్లనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు. ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్ చెక్. లేనాక పవీర్ పేరుతో అభివృద్ధి చేసిన గిలియడ్ సైన్స్ అండ్ కంపెనీ దక్షిణాఫ్రికా ఉంగడాల్లో ట్రయల్స్. చూడండి, ఎయిడ్స్కు 2 ఇంజక్షన్లు వేసుకుంటే సంవత్సరానికి తగ్గిపోతుందంట. 31,382 మంది గ్రూప్ 1కు అర్హత సాధించినారు. ఒక్కొక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులంట. అక్టోబర్ 21 నుంచి 27 దాకా మెయిన్స్ పరీక్షలంట. మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. ఈసారి 98,296 ఇంజనీరింగ్ సీట్లు, 173 కాలేజీలకు గుర్తింపు. కన్వీర కోటాలు 70,307 సీట్లు, మిగతావి మేనేజ్మెంట్లో భర్తీ. కంప్యూటర్ కోర్సుల సీట్లు అధికము. చూడండి, సైబర్ చర విముక్తి. కాంబోడియా నుంచి ఎట్టకేలకు స్వస్థలాన్ని చేరుకున్న తెలంగాణ యువకుడు. సాఫ్ట్వేర్ జాబ్ పేరిట దేశానికి అక్కడ సైబర్ క్రైమ్ చేయాలంటూ వేధింపులు. కానందుకు మత్తు ఇంజెక్షన్లు, చిత్రహింసలు, వాట్సాప్ కాల్తో సోదరుడికి ప్రకాష్ కబురు. అతన్ని కాపాడేందుకు రంగంలోకి పోలీసులు. కాంబోడియాలోని భారత ఎంబీసీకి వివరాలు. ప్రకాష్తో పాటు మరో 9 మందిని భారత్ రాక. పూరి జగన్నాథ్ యాత్రలో తొక్కిసలాట. ఒక భక్తుడి మృతి, 5గురికి తీవ్ర గాయాలు. డిహైడ్రేషన్, శ్వాస సమస్యలతో 300 మంది అవస్థత చేరిక. బలభద్రుడి రథం లాగుతుండగా ఘటన. వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము. తొలి రోజు యాత్ర పూర్తి, నేడు కొనసాగింపు. 53 ఏళ్ల తర్వాత 2 రోజుల పాటు మహామత్తు పార్టీ. హైదరాబాదు కాజాగూడ కేప్ పబ్లో సైక్లిటిల్ డ్రగ్స్ పార్టీ. ముందుగా డ్రగ్స్ తీసుకోవడమే దాని హాజరర్హత. పాల్గొన్న 65 మంది, 24 మందికి పాజిటివ్ కేసు నమోదు. పట్టుబడిన వారిలో ఐటీ సంస్థ ఉద్యోగులు, విద్యార్థులు. పబ్బును సీజ్ చేసిన పోలీసులు, నిర్వాహకులు పరార్. చూడండి, ఏమో పబ్బులు నడుపుతారు, మంచిగా నడుపుకోవాలి కానీ. న్యాప్కిన్లకు నిధుల కొరత. నిరుటి నుంచి విద్యా సంస్థలతో నిలిపేసిన పంపిణీ. 8 నుంచి 12వ తరగతుల బాలికలకు తీవ్ర ఇబ్బందులు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు. ఏడాదికి 25-30 కోట్లు అవసరమని అంచనా. స్కూటర్ని ఢీకొట్టి మహిళను వీడ్చుకెళ్ళి మద్యం మత్తులో కారు నడిపిన శివసేన ముఖ్యనేత కుమారుడు. భార్య భర్తకు గాయాలు. ముంబైలో ఘటన. 5 కోట్ల టోకరా. సైబర్ నేరగాల వలలో ట్రాన్స్కో రిటైర్డ్ అధికారి అంట. 5 కోట్లు వేసినారంట. చూసి ట్రాన్స్కో రిటైర్డ్ అయినా అంట. పంగాంగ్ సరస్సు వద్ద చైనా తవ్వకాలు. భారీగా బంకర్ల నిర్మాణము. వాటితో ఆయుధాలు, ఇంధనాలు నిలువ. సాయుధ వాహనాలకు పటిష్టమైన షెల్టర్లు. ఉపగ్రహ చిత్రాల్లో వెలుగులేకి. మోడీ ప్రభుత్వం కళ్లకు గంతులు కట్టుకుంది. కార్గే. ఇందిరమ్మ ఇంటికి భరోసా. PMAY పథకానికి అనుసంధానము. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనము. పేదలింటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కారు. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1,30,000. చూడండి,
కెనడాలో ఇళ్ల సంక్షోభము, భారీగా పెరిగిన అద్దెలు, కొందామన్నా అదే మోత, మరోవైపు పెరిగిన నిరుద్యోగము కెనడాలో అంట. నేడు ఏపీకి సీఎం రేవంత్